నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. జీవితాంతం తమ జీవితాన్ని త్యాగం చేస్తూ అన్నీ తామై ముందుకు నడిపించిన తల్లిదండ్రులు మరియు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల రుణం తీర్చుకోలేనిదని, విద్యార్థులు తమ ప్రతిభా ప్రావీణ్యాలను చాటి ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని హీరో సుమన్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ఎంవిపి కాలనీలో ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో IIIM బిజినెస్ స్కూల్ క్యాంపస్లో నిర్వహించిన 2025 అల్యూమ్ని మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి పూర్వ విద్యార్థులంతా రీయూనిట్, ఇంటరాక్ట్ అండ్ హ్యావ్ ఫన్ అనే థీమ్తో ఒక చోట చేరి వారి ఎదుగుదలను, అనుభవాలను పంచుకుంటూ నూతన అవకాశాలపై చర్చిస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా అల్యూమ్ని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ SP రవీంద్ర, IIMM డైరెక్టర్ జనరల్ ఆచార్య కృష్ణమోహన్, కార్యదర్శి మోహన్ పెరి, ఉపాధ్యక్షులు మరియు ఫౌండర్ తేజస్వి ప్రైవేట్ లిమిటెడ్ జటిల్ శర్మ, కిఫిన్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ సాయి గౌతమ్, పూర్వ విద్యార్థులైన DBS బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ దినేష్, మనీషా భట్టాచార్య, IIMM ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేజముత్యం తదితరులు పాల్గొని రీడ్ అప్డేట్ బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్యూమ్ని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ SP రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, ఈ IIM అనే ఇన్స్టిట్యూషన్ 1987లో స్టార్ట్ అయింది. శంకర్ ఆల్బర్ దాస్ గారు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో IIMs లాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ లేవని ఆయన ఎంతో ట్రై చేశారు, ఇక్కడ బ్రాంచ్ పెట్టిస్తే బాగుంటుందని. ఇప్పుడు IIM వైజాగ్ వచ్చింది, కానీ అప్పుడు ఆ రోజుల్లోనే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది కాదు. సో అందుకే ఆయన ఏం చేశారంటే ఆయనే దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్గా ఒక మంచి ఇన్స్టిట్యూషన్, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసి, మంచి ఇన్స్టిట్యూట్ చేయాలంటే మంచి డైరెక్టర్ కావాలని, మంచి డైరెక్టర్ కావాలంటే చాలా కష్టం అని చెప్పి వరల్డ్ అంతా చూస్తే KK దాస్ గారు అని మన ఇండియాలో ఫస్ట్ MBA 1957లో స్టార్ట్ చేశారు. ఆయనే ఫస్ట్ ఇండియన్ టు గెట్ డాక్టరేట్ ఫ్రమ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అండ్ టీచ్ ఇన్ హార్వర్డ్. ఆయన ఇన్వైట్ చేసి ఈ యొక్క IIM బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేశారు. ఆయన కరికులం డెవలప్ చేస్తారు. ఆయన ఎందుకంటే అమెరికాలో జార్జియా టెక్, అట్లాంటా, హార్వర్డ్, హూవర్డ్ అన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలో పనిచేశారు. ఆయన డెవలప్ చేసిన కరికులం వల్ల ఈరోజు చాలామంది అంటారు ఎడ్యుకేషన్కి, ఇండస్ట్రీకి చాలా గ్యాప్ ఉందని, కానీ మా IIMలోనే మా KK దాస్ గారు ఇచ్చిన మంచి కోర్స్ కరికులం ఎలాంటిదంటే ఇండస్ట్రీలో ఏమవుతుందో ఈరోజు మన పాఠాలు చెప్పాలనేవారు. అదే కల్చర్ అయిపోయింది, అదే మా ఇది ఆబ్జెక్టివ్ అయిపోయింది. అందుకే ఇన్స్టిట్యూట్కి ఎప్పుడూ టీచర్స్ వస్తారు, ఎగ్జిక్యూటివ్స్ వస్తారు, బిజినెస్ మెన్ ఉంటారు, అందరూ టీచర్స్ కిందే ఉంటారు. ప్రతి మాట నేర్చుకుంది, ప్రతి చాప్టరు ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్పెషలైజేషన్ సబ్జెక్టుల వరకు అప్లికేషన్ ఓరియంటెడ్ మంచి ఇంపార్టెన్స్ ఇస్తాము. అలాగే ఇంపార్టెన్స్ ఇచ్చి నేర్పించడం వల్ల ఈరోజు మా స్టూడెంట్స్ 39 ఇయర్స్ అయింది ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయ్యి, నెక్స్ట్ ఇయర్ 40 ఇయర్స్. ఈ 39 ఇయర్స్ స్టూడెంట్స్ అందరూ గొప్ప చెప్పామని కాదండి, ప్రతి స్టూడెంట్ ఇస్ హైలీ సక్సెస్ఫుల్. అండ్ మీరు ఏం చేస్తున్నారంటే కార్పొరేషన్ హెడ్ చేస్తున్నామంటారు, లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు, మీరు చూస్తున్నారు అందరూ ఇప్పుడు వచ్చి. కాబట్టి అలాంటి కల్చరు ఎప్పటికీ ఈ ఇన్స్టిట్యూట్లో ఉండాలని ఈ అలుమ్ని మీట్ పెట్టి మా ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ యొక్క మోటివేషన్ వలన వీళ్ళు కూడా, ఎందుకంటే చాలామందికి మన ఇండియాలో ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు, నేను పెద్దోడిని అవ్వలేను, నా దగ్గర ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నేను సక్సెస్ఫుల్ అవ్వలేను, లేకపోతే నాకు రికమెండేషన్ లేదు, మంచి ఉద్యోగం రాదు, ఇవన్నీ చాలా మెంటల్ బ్లాక్స్ అంటామండి. ఇలాంటి మెంటల్ బ్లాక్స్ అనేది ఎవరిలో ఉండక్కర్లేదు. పోయే ఆ రోజులు, నేను గొప్పోడి కింద కొడుకు కింద పుట్టానా ఏదైనా ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చక్కగా చదువుకుంటే ప్రతి ఫ్యామిలీ ఈ ఇండియాలోని పెద్ద ఫ్యామిలీ అవుతుంది. ఆయన ప్రతి జనరేషన్ కూడా ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, మీ జీతం ఎంత అంటే 24 లక్షలు అంటున్నారు, లేకపోతే 36 లక్షలు అంటున్నారు, లేకపోతే ₹1,00,00,000 అంటున్నారు. పూర్వం ఆ ₹1,00,000 ₹1,00,00,000 సంపాదించాలంటే అసలు కల్లో కూడా ఇది కాదు. ఇన్స్టిట్యూట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మా ఫీజు చాలా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ చూస్తే 3 లక్షలే. మా స్టూడెంట్ మినిమం జాబ్ 6 లక్షలు మినిమం వస్తుంది. 15 లక్షలు రావచ్చు, 20 లక్షలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, మినిమం 6 లక్షలు. అంటే
మీరు కట్టిన ఫీజు 6 నెలలు వెనక్కి వచ్చేస్తుంది. మేము చాలా గొప్పగా చెప్తాం మాది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మా రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ కట్టిన ఫీజు వెంటనే వెనక్కి వచ్చే చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మాదే. దీనికి మా కృష్ణమోహన్ గారు అందరూ చక్కగా ముందుకొచ్చి మా ఫ్యాకల్టీ కూడా ఐసిఐసిఐ సీనియర్ మేనేజర్స్ ఉన్నారు ఫ్యాకల్టీ కింద, కొటాక్ మహేంద్ర సీనియర్ మేనేజర్స్ ఉన్నారు, ఐఐఎంలో చేసిన వాళ్ళు ఉన్నారు, ఫారెన్లో చేసిన వాళ్ళు అందరూ వచ్చి టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారండి ఇన్స్టిట్యూషన్కి. ఎందుకంటే మన పిల్లల జీతాలు ఎప్పుడు మనకన్నా ఎక్కువే. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం కార్పొరేట్కి వెళ్ళిపోవాలి. టీచింగ్లోకి వెళ్ళాలంటే సర్వీస్ అంటే మనకన్నా మన పిల్లలు ఎంత బాగా సక్సెస్ఫుల్ అయ్యారని చూసుకోవాలి. ఇదే మేమే కాదు, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా అలాంటి యాటిట్యూడ్ అలాంటి కల్చర్ డెవలప్ చేసి ఒక ఇన్స్టిట్యూట్ ఒక కార్పొరేట్కి ఎటు విధంగా తగ్గకుండా ఉండాలన్నట్టు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేశాము. ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాము, టోస్ట్ మాస్టర్స్ పెట్టాము, ఎంటర్ప్రెన్యూర్షిప్ పెట్టాము, స్టార్టప్ పెట్టాము. ప్రతి అవకాశం మా స్టూడెంట్కి వచ్చినట్టు చేసే బాధ్యత మాది.